కుంభమేళ 12 ఏళ్లకు ఒకసారి వచ్చి ఈ పూర్ణ కుంభమేళ చూడడానికి ఎంతో మంది అఘోరాలు భక్తులు ఇక్కడికి వస్తారు. అసలు ఈ కుంభమేళ ఎందుకు జరుపుకుంటారంటే అమృతం కోసం దేవతలు రాక్షసులు సముద్ర మదనం చేశారు. అప్పుడు మొదట వచ్చిన విషయాన్ని చూసి అందరూ భయపడుతుంటే మహాశివుడు ఆ విషయాన్ని తీసుకొని తన కంఠంలో దాచుకొని నీలకంఠుడయ్యాడు. తర్వాత మహావిష్ణువు మోహిని రూపంలో ఆ అమృతాన్ని రాక్షసుల దగ్గర నుంచి తీసుకొస్తున్నప్పుడు అందులోని 4 చుక్కలు భూమిపై 4 ప్రదేశాల్లో పడ్డాయి. అవే హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్. అందుకే మనం ఈ 4 చోట్ల కుంభమేళ జరుపుకుంటాం. వీటిలో మళ్ళీ 4 రకాలు ఉంటాయి. మొదటిది మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజ్లో జరుపుతారు. ఇది 2013లో జరిగింది. మళ్ళీ 2157లో వస్తుంది. రెండవది పూర్ణ కుంభమేళ. ఈ సంవత్సరం మనం జరుపుకుంటున్నది ఈ పూర్ణ కుంభమేళనే. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి 4 ప్లేసెస్లో ఒక్కోసారి ఒక్కో చోట చేసుకుంటాం. ఈ 2025లో ప్రయాగరాజ్లో జరుపుతున్నారు. మూడవది అర్ధ కుంభమేళ. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి దీన్ని హరిద్వార్ అలాగే ప్రయాగరాజ్లో జరుపుతారు. చివరిగా 2019లో చేశారు. చివరిది మాఘ కుంభమేళ. ఇది ప్రతి ఇయర్ ప్రయాగ్లో త్రివేణి సంగమంలో జరుపుకుంటాం.